పేద ప్రజల కోసం నిరంతర కృషి చేసే అన్నలు కొంతకాలం తర్వాత జనజీవన శ్రమంతో కలిశారు. ఎందుకు అప్పట్లో పీపుల్స్ వార్ వెళ్ళారు? వెళ్ళిన తర్వాత మీరు అనుకున్న లక్ష్యం సాధించారా లేదా? కల్వకుర్తి ప్రాంతంలో భూస్వాములకు సంబంధించినటువంటి పెత్తందారి విధానం బలంగా ఉండేది. సేమ్ టైం కారంచేటి సంఘటన. పెద్ద కొత్తపల్లి పోలీసులు ఎందుకు చేయాలనుకున్నారు? చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయారు కాబట్టి పోలీసులను నిర్వహించాలి. ప్లస్ పెద్ద కొత్తపల్లి పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయడానికి వెనక ఆయుధాల కోసం మీరు చెప్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? యాక్చువల్గా ట్రాక్టర్తో పోయి మేము అటాక్ చేయాలి. మాకు అంతంతా డ్రైవింగే కదా. ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి మావాడు చెట్టు ఎక్కించిండు. కానీ అదే ఘటనలో పోలీసులు మొదటిసారి గ్రానైట్లు విసిరబట్టే కూడా మీరు అందరూ పారిపోయారనేది వార్త. వాస్తవంగా బక్కన లేకపోతే నేను ఇలా లేను. అటాక్లో అంటే అసాల్ట్ టీమ్ అన్నప్పుడు ఏముంటుంది సార్ అంటే చనిపోతామని ముందరికి వెళ్తాం. అందులో నలుగురం. ఒక సివిలియన్ నిలబడి ఉన్నాడు. మేము ముందుకు దూసుకొని వెళ్తున్నాం. ఇద్దరమే, నేను మోహన్. ఆయన దగ్గర ఉన్నటువంటి పిస్టల్ ముంగల్నే ఉంది. తన ప్రాణాలని అడ్డుపెట్టి ఫైరింగ్ చేస్తూ లోపలికి వచ్చి తీసుకెళ్ళి రాజన్న కానీ సాంబశివుడు ఎవరిని కనపడినా ఇంకంతే, అది డాష్ మాటలు అవన్నీ. మరి అటువంటి నిర్బంధంలో మీరు ఎలా తిరిగారండి? మనం కూర్చున్న ఏరియాలో ఒక 3 years 4 years కమాండర్గా చేశాను సార్. నేను సరెండర్ అయినప్పుడు మాట్లాడుతూ కానీ మరి పోలీసులు ఎందుకు రాజన్న వైపు ఎక్కువగా ఫోకస్ చేశారు? అప్పుడు ఉద్యమం మొత్తం నీరుగారిపోయిన తర్వాత ఒక 4 members మిగిలినాం ఇక్కడ మన జిల్లా. ఆ 4 members కా నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాం కదా. ఎంతకాలం మీరు ఉన్నారు? నేను 14 సంవత్సరాలు. మరి ఎందుకు బయటకు వచ్చారు? వాస్తవంగా సార్ నేను బయటికి రావడానికి కారణం ఏంటిదంటే, రాకముందు ఒకసారి అరెస్ట్ అయినట్టున్నారు కదా? అరెస్ట్ అయినా కొంత అప్పుడు ఎట్లా ఉన్నాం సార్, మనకు కొద్దిగా ర్యాష్గా ఉంటుంటే, కొద్దిగా ఉద్యమ స్వభావం ఉంటుండే. జైలు వార్డెన్కు నాకు ఇద్దరము కొట్టుకోవడం జరిగింది. క్రాంతి రణదేవ్ దగ్గర పనిచేశారు. ఆయన చాలా పెరోషియస్గా ఉంటాడని, ఎవరి మాట వినడు అని, ఒంటెత్తడి పోకడు పోతుంటాడనేది ఒక వార్త వాస్తవం అంటారు. ఒక 19 రోజులు చిత్రహింసలు పెట్టిన తర్వాత అంటే ఎవరికైనా బాధగా సార్, గొడ్లు అరిచినట్టు అరుస్తూ ఉన్నాం. కానీ క్రాంతి రణదేవ్ అనేటువంటి క్యాండిడేట్ నాకు భగత్ సింగ్ కథ వింటాం కదా సార్, ఆ భగత్ సింగ్ లెవెల్ అని మళ్ళీ కిందికి దించంగానే మళ్ళీ మీసాల మీద చేసి నవ్వడం అనేటువంటిది వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి ఓఎస్డి టోపీ తీసి